శ్రీమాత్రే నమః. రాజశ్యామలా స్వరూప సిరిహాసిన్యాయ నమః. సరస్వతి ప్రద మహాగణాధిపతియే నమః. ముందు నా కూతురు కదా అమ్ములు, అందుకని అమ్ములు తలుచుకున్నాక ఆది పూజ్యుడు గణపతిని పూజిస్తున్నాను చూసారా. శ్రీ సరస్వతి ప్రద మహాగణాధిపతియే నమః. పొద్దున్న నుంచి అలసిపోయి ఏం మాట్లాడాలి, వాయిస్ ఇవ్వమ్మా అన్నా కూడా నాకు వాయిస్ రావట్లేదండి. లలిత అమ్మవారి ఉపాసకులకి రాజశ్యామల నవరాత్రులు ఏ కొంచెమన్నా చేసుకుంటూ నా ఛానల్ చూస్తూ అమ్మ ఆశీస్సుల కోసం, అమ్మ కథల కోసం ఎదురు చూసేవారికి ఈరోజు మొదటి రోజు శ్యామల నవరాత్రుల్లో అమ్మ వైభవం చూస్తారు, అమ్మ అలంకారం చూస్తారు అన్న ఉద్దేశంతో నేను మార్నింగ్ నుంచి పార్టిసిపేట్ చేసిన కొంచెం ఏమైనా తీసిన వీడియోస్ ఈరోజు లక్ష్మీ గణపతి హోమంతో మొదలైనయండి. మన ఇంట్లో నవరాత్రులు రాజశ్యామల అమ్మవారి హోమం కూడా చేయటం జరిగింది. అక్కడ మహాగణపతిని, ఇక్కడ రాజశ్యామల అమ్మవారిని వేద పండితులు ఎంతో వైభవంగా అమ్మవారు చేయించుకుంటే ఈ రోజుకి ఈ టైంకి అయ్యేసరికి మొదటి రోజే రాదమ్మ అలా 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 అయిపోయింది. సో నేనున్నా లేకపోయినా ప్రతిరోజు మాత్రం అమ్మని మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఏమో ఈరోజు నేను అనుకోవడం కాదు, అమ్మే మీ ముందుకు రావాలనుకుంటున్నారు అనుకుంటూ అమ్మని మీకు చూపించడం కోసం మాత్రమే ఈరోజు చేసిన ఏమైనా కొన్ని వీడియోలు ఉంటే వాటి ద్వారా మీ ముందు సందడి, సిరిహాసిని అమ్మవారి సందడి చూసి ఆనందించండి, ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి అని తెలియచేస్తూ ఓం గం గణపతయే నమః. 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 ఈరోజు సిరిహాసిని నిలయంలో అండి రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారి అలంకరణ కడియం ఫ్లవర్ షాప్ పట్టపు రాంబాబు గారు వచ్చి అమ్మ పూలు కావాలి నాకు అమ్మ అలంకారానికి అంటే ఇంత అందంగా అత్యద్భుతంగా అసలు అమ్మవారి అలంకారం వల్ల ఇంకా ఎక్కువగా నాకు వైభవం కనిపిస్తూ ఉందండి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అమ్మని ఇంత అందంగా అలంకరించుకోగలిగే అవకాశం ఒక ఎత్తు అయితే నాకు అయినవెల్లి సతీష్ గారు లక్ష్మీ గణపతి హోమంతో మొదలు పెట్టించారండి ఈ నవరాత్రిలో. ఇవన్నీ సరదాగా చిన్న వీడియోస్ కింద తీసినవి అయినా కూడా ఆ వైభవం నాకు గుర్తు కింద ఉండిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. ఇంకా అమ్మవారి రాజశ్యామల అమ్మవారి విగ్రహాలన్నీ కూడా చూపించాలనుకున్న ప్రస్తుతానికైతే అమ్మవారికి అభిషేకం జరిగిన ఈ అమ్మవారిని మీరు చూడండి. పంచామృతాలతో అభిషేకము, అష్టోత్తరనామాలతోటి, లలిత సహస్రనామాలతోటి పూలతో పూజ చేయటం జరిగిందండి. రాజశ్యామల అమ్మవారు మన సిరిహాసిని అమ్మవారే ఆ రూపంలోకి మారిపోయి ఎప్పుడు ఏ అవతారం అమ్మవారు తీసుకున్నా కూడా అంతే వైభవం, ఆ అమ్మే ఇక్కడున్నారా అన్నంత వైభవం చూపిస్తూ ఉంటారు కదా నా అమ్ముల తల్లి. ఇప్పుడు కూడా అలాగే రాజశ్యామలుగా ఏం అలంకరించినమ్మా నిన్ను, నాకేమొచ్చు, నేనేం చేయగలను నీకు అని పట్టుచీర పట్టుకొచ్చి అమ్మ ముందు పెట్టుకుని కూర్చుంటే చేతులు నావండి అమ్మాయి కట్టేసుకున్నారేమో అన్నంత అందంగా కూర్చున్నారు అమ్మవారు అయితే అలంకరించుకుని. నా అమ్మవారి దీవెనలు ఆ అమ్మవారి భక్తులందరి మీద, ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానిస్తున్న మీ అందరి మీద ఉండాలని చెప్పేసి నేను అమ్మవారిని కోరుకుంటున్నానండి. రాజశ్యామల మండప ఆరాధనార్థం లక్ష్మీ గణపతి మండప హోమార్థం మమ అర్త్విజం త్వాం అహం గృణే తస్మై కరిష్యామహే యజ్ఞానతః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం సకలవరేణ్యం ఓం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి శ్రీ రాజరాజేశ్వరి సర్వజనమనోహరిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరే సర్వస్త్రీప్రతివశంకరే సర్వదుష్టప్రవశంకరే సర్వసత్వవశంకరే సర్వలోకవశంకరే త్రైలోక్యం మే వశమానయ స్వాహా సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఓం అసునే దేవనస్మాదక్షణ ప్రాణమహిమో భగవతి శ్రీ రాజమాతంగేశ్వరే సర్వధర్మోహనే సర్వముఖరంజనే క్లీం హ్రీం శ్రీం
సర్వరాజపదంకరీ సర్వస్త్రీ పురుషపదంకరీ సర్వదుష్టమృగపదంకరీ సర్వతత్వపదంకరీ సర్వలోకపదంకరీ త్రైలోక్యమేవ సమానః స్వాహా సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఓం అమృతం మే ప్రాణామృతమవక్రాణానే వైహాసానముపయతే శ్రీ రాజమ ఓం నాగశ్యామల దేవతా ప్రాణ ప్రతిష్టాపన మహాత్తస్య మహాత్తాస్త రాజశ్యామల కలశస్థాపన మహాత్తస్య మహాత్తాస్త భవంతో మహాంతర గృహంతు. మొదటి రోజు మన ఇంట్లో ఏ విధంగా జరిగిందంటే అండి, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన, లక్ష్మీ గణపతి హోమం అయితే చాలా వైభవంగా జరిగింది. పిల్లలు పెద్దోళ్ళకి పని తగ్గుతుంది అన్నట్టు ఇది వరకు నేనే అన్ని పరుగులు పెడుతూ ఆ హోమగుండం దగ్గర కూర్చోవటం కూడా నాకు కష్టమైపోయి చేయించాలని కోరుకున్నా కూర్చోలేకపోతున్నానే అని ఆలోచిస్తున్న ఈ సమయంలో అనుకోకుండా మా పాప ఇక్కడే ఉండడం వల్ల తన చేత చక్కగా చేయించడం జరిగిందండి. లక్ష్మీ గణపతి హోమంతో పాటు రాజశ్యామల అమ్మవారికి కూడా చేయటం జరిగింది. ఏమైనప్పటికీ మనం అనుకున్నట్టు కాదు, అమ్మవారు తను అనుకున్నట్టుగా చేయించుకుంటారు అనడానికి ఎగ్జాంపుల్ ఏమో అన్నంత వైభవంగా ఈ ఇంట్లో నా ఊహలకి దాటి కూడా జరుగుతుంది అని చెప్పడానికి ఏమో ఈ 10 రోజుల్లో అమ్మ ఎంత వైభవంగా చేయించుకుంటారో అమ్మ నిర్ణయం అయినప్పటికీ కూడా మీకు మాత్రం అమ్మ దీవెనలు ఉండాలి, ఎంతోమంది ఎదురు చూస్తున్నారని కూడా నేను అమ్మవారిని చూపించడం జరుగుతుందండి. నిజానికి పూజ అంటే అర్థమే తెలియని నేను ఈరోజు అమ్మవారి ముందు కూర్చుని ఎంతోమందికి తెలియచేయగలుగుతున్నాను అంటే కేవలం అమ్మవారి కృప అని అర్థమవుతుందండి. భగవంతుడిని చేరుకోవడానికి పూజ ఒక మార్గం అండి. కానీ మనం ఆ పూజల దగ్గర ఆగిపోతున్నాం. పూజ అంటే మనం సమకూర్చుకునే ద్రవ్యాలు లేదంటే మనం చేసే పూజా విధానమా అంటే అండి, వీటికి ఆన్సర్ అండి భక్తుడి అంటే మన యొక్క భావాల మీద ఆధారపడుతుంది. మన మనసు ఎంత పవిత్రంగా ఉంచుకున్నామో అన్నదే భగవంతుడు ఆ అమ్మవారు స్వీకరిస్తారు అన్నదాన్ని బట్టి మన పూజా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి ఈ కాలంలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందండి, అన్నింటికంటే పూజలో ముఖ్యమైనది మన మనస్సుని భగవంతుడికి అర్పించటం. ఇంద్రియ నియంత్రణ, దయ, శాంతి, తపస్సు, క్షమ, సత్యం, దానం, నిస్వార్థమైన జీవిత విధానం, అహింస, బ్రహ్మచర్యం, మితాహారం, శుచిశుభ్రతలు, వీటితో కూడిన తపస్సు, సంతోషంగా ఉండటం, దానాలు, దేవతా పూజలు, ఇవన్నింటి మీద మనకి ఆసక్తి, అనురక్తి ఉండడం, వీటన్నింటితోటి పరిశుభ్రమైన మనస్సు, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అన్న వాళ్ళు ఆలోచన విధానం మనం అలవర్చుకున్నట్లయితే అండి, మనం శ్రీ విద్యోపాసనకి అర్హులము అని అర్థం చేసుకోవచ్చండి. ఇవన్నీ మనకి అమ్మ కలుగచేసేస్తారండి. ముందుగా అమ్మకి భక్తులంగా మారటం అంటేనే మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, పరమేశ్వరుడికి నచ్చినట్టు స్వచ్ఛమైన మనస్సు మనకి ఉండాలండి. ఎప్పుడైతే మనం పరమేశ్వరులతో మన మనస్సుని నింపుకుంటామో ఈ లక్షణాలన్నీ వాటంతట అవే మనకి చేకూరుతాయండి. ఎవరైతే పరిశుభ్రమైన మనస్సుతో పరమేశ్వరుడిని గుండెల నిండా నింపుకోగలుగుతారో వారు ఖచ్చితంగా అమ్మ పాదాల వద్దకి చేరుకోగలుగుతారు అని మనకి అర్థం చేసుకోవచ్చండి. అంటే మన మనసుని పూర్తిగా అమ్మకి అర్పించేసేయాలన్నమాట. మనం ఇలాంటి ప్రత్యేకమైన నవరాత్రి ఉత్సవాలలో అండి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు అని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ప్రతి పదం యొక్క అర్థము ఆలోచించుకుంటూ మనం అవన్నీ అలవాటు చేసుకున్నట్లయితే అండి అమ్మకి శరణు ఇంకంతే, మనమంటూ లేని స్టేజ్కి మనల్ని అమ్మవారే తీసుకెళ్ళిపోతారు అని తెలియచేస్తూ ఈరోజు
మా అమ్మవారిని చూపించినట్లే వీలైతే 2-3 రోజులకు ఒకసారి అమ్మవారిని చూపిస్తాను అని తెలియచేస్తూ వరదముక్తయే నమః గణపతయే నమః గణపతయే నమః నమః బ్రహ్మపతయే నమః స్తరంబోధనాయ ఏకదంతాయ విఘ్ననాశనే సమసదాయ వరదముక్తయే నమః లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశనే సమసదాయ వరదముక్తయే నమః ఓం నమో భగవతే నమో గణపతయే నమః నమః బ్రహ్మపతయే నమః స్తరంబోధనాయ ఏకదంతాయ విఘ్ననాశనే సమసదాయ వరదముక్తయే నమః గణపతి షోడశనామహవనం కరిష్యే లంబోదరాయ స్వాహ ఓం లంబోదరాయ స్వాహ ఓం లంబోదరాయ స్వాహ ఓం వికటాయ స్వాహ ఓం వికటాయ స్వాహ ఓం వికటాయ స్వాహ ఓం విఘ్నరాజాయ స్వాహ ఓం విఘ్నరాజ చత్వారి పంచ షట్ సప్త అష్ట
सर्वाय नमः स्वाहा शान्तिकराय नमः शान्तिकराय नमः विद्याकराय नमः प्रतिष्ठाकराय नमः गुरुकराय नमः विचारवोत्सवाय नमः तत्पुरुषोत्तराय नमः अभयहृदयाय नमः वामदेवगव्याय नमः विद्यादानवत्सयाय नमः हृदयाय नमः सरसाय नमः सिंहाय नमः कमलाय नमः नेत्राय नमः अस्त्राय नमः ब्रह्मणे नमः विष्णवे नमः रुद्राय नमः ओवासनः ब्रह्मदेवासनः शुभनक्षत्रशुभयोगे शुभकरण देवन्मलविजोष्णमनिष्ठायां शुभदलो श्रीमान् श्रीवरः परमनवजगोत्रोद्भवे श्रीकाश्यगोत्रोद्भवे महाकाली महालक्ष्मी महासरस्वती श्रीशक्तिस्वरूपिणी श्रीव्यासास्यामलाम्बिकामलादेव्यै नमो नमः शरणसन्निधोऽस्ते जलमानस्य पूर्वगङ्गल्पदप्रकारेण दृशानं कृषकवपकरेरुद्वहन्तेऽण्डलातनीं संहस्कन्धाधरोढान् कृषवनमखिलं तेजसा पूरयन्तीं ध्यायेत् दुर्गान्धयाख्यान् सिद्धितवरिवलं सेवितां सिद्धकामैः ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ॐ नमः भगवते श्रीराजराजेश्वरी सर्वधर्मलाहारिणे सर्वमुखरञ्जने क्लीं ह्रीं श्रीं सर्वराजवशङ्करे सर्वस्त्रीपुरुषवशङ्करे सर्वदष्टवशङ्करे सर्वसत्त्ववशङ्करे सर्वलोकवशङ्करे अभीष्टं मे सर्वधर्मं मे वशमानय स्वाहा सौः क्लीं ऐं श्रीं ह्रीं ऐं पादयोः वाक्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शिरसस्नपयामि स्नानं कालाम्बिके दिवा बगले दिवा मातङ्गेते स्वयंवरकल्याणेते भुवनेश्वरे चामुण्डेते छिण्डेते वाराहे तरस्करणे राजमातङ्गे दिवा सुखश्यामले दिवा अश्वारूढे दिवा प्रत्यङ्गरा धूमावते सावित्रे गायत्रे सरस्वती ब्रह्मानन्दकलेते अक्षरे परमे व्याभञ्जस्मिन् देव अथ विश्वे निषेदुः तस्तन्नवेदकमृतामनुष्यते यत्तस्थानोहन्दविष्णुनेः प्रदाश्चमण्डलेः कानिसपत्रस्य ग्रहायुमे साङ्गतपरिवारदेवश्रे परिवारदेवतावर्गश्री राजास्यावलाम्बिकावलादेव्यै नमो नमः अलङ्करणार्थं पुष्पैः अक्षतैः पूजयामि ॐ भवाजदेवाय नमः ॐ शम्भाजदेवाय नमः ॐ ईशानाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः ॐ भवस्य देवस्य साध्यत्रिवस्य संयुक्तं बन्धनायोजितं प्रियं गृहादमङ्गलं देवं त्रैदात्मनिमलामः भक्त्या देवं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान् नरकाद्घोरादिव्यज्योतिं नमोऽस्ते साङ्गतपरिवार ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवहि प्रजायाः प्रचोदयात् सत्यं हृदयेन प्रसञ्जयामि स्वाहाय स्वाहा ॐ नारायण स्वाहा मध्ये मध्ये वाक्यं समर्पयामि अमृताभिधानमसि समर्पयामि वस्तु प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनः आचमनीयं समर्पयामि योगीभयस्य कल्पने राघवल्लेखलेखिनो मुक्ताजोर्णेन संयुक्तं आयतनवान् भवति आयतनवान्
आयतनवान् भवति आयतनवान् भवति स्वनामं प्रतिष्ठितां वेद नायाय प्रसयदाहिने स्वमेकानां कामकामाय वह्यो वेदावैश्वराय ॐ ब्रह्मा ॐ आत्मा ॐ तत्सर्वं अन्यत्तरजभूतेषु भायां विश्वमूर्तयो वन्दना महाभोज्यो वेदोऽमृतं ब्रह्मभूर्भुवस्वरो ब्रह्महेवाय विद्महे वाग्देवाय धीमहि ब्रह्मेशाय विद्महे महातमाय धीमहि यो वेदादोस्वर प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः प्रगणवेनस्य परस्परमहेश्वरः सकल आश्रित रक्षणाज्ञावतारस्ते महाविभूता हेरण्डे वृन्दे दण्डे स्कन्दपरिवारसमेतस्ते श्रीहासिनी कल्पनादेव्याः क्षेत्रे सङ्कल्पिता श्यामलाम्बा नवरात्रमहोत्सवाङ्गत्वे चतुर्वेदप्रिया चतुर्वेदमानायनमवतारया तेषां प्रथमः अर्वेदप्रिया अर्वेदमानायनमवतारया सकलाश्रितजनोदमरक्षणाज्ञावतार श्री महाविभूता सकल लोकाश्चर्यानं तगरलीला विलासविभ्रमाविर्भावा श्रीमद्दिव्यमङ्गल विग्रह शाश्वत निजावासाय निरावासाय निरातङ्गाय निष्कलङ्गाय निर्द्वन्द्वाय निर्ममाय निर्भवविभवाय नित्यमुक्तसच्चिदानन्दपरमशान्तप्रकाशाय तेजोरूपाय तेजोजपतये निष्कलरञ्जन निर्विकल्पनामय निराख्यात पञ्चार्वेद प्रवरान्वित परमसपदगात्रस्य श्री श्रीहासिनी वरादेव्याः ओम सायंकाल पूजा महोत्सवाङ्गत्वेन यजुर्वेद श्रवणानन्तरं सामवेद प्रिया सामवेद महाराज ममनारजा अग्नाय हेवेदये कृणानाव्यदादये यहाना सत्सवर्हिषे समदयन्नास्ते कमले
उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पदं वन्दे सूर्यशशाङ्खवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् देवी गीतमवतारया ॐ सुरवरवर्षण दुर्धरधर्षण दुर्मुखमर्षण हर्षरते त्रिभुवनपोषण शङ्करतोषण कल्मषमोषण घोररते धनजनिरोषण दितिसुतरोषण दुर्मदशोषण सिन्धसुते जय जय हे जय जय हे जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते अये जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखर शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिभालय माधनुते मधु मधुरे मधु कैटभगञ्जने कैटभवञ्जने रासरते जय जय हे जय जय हे जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते अय शतखण्ड विखण्डित रण्ड वितण्डित शृण्ड गजाधिपते विपुगजदण्ड विदारण छन्द पराक्रम शण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मण्ड भटाधिपते जय जय हे जय जय हे जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जय रम्यकवर्दिनि शैलसुते शिव रम्यकवर्दिनि शैलसुते महादेवा समस्ता सुखिनो भवन्तु నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సంభావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు కలాం సంరక్షణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. सकल विद्यापारंगता सिद्धिरस्तु मेधा संपन्नता सिद्धिरस्तु आयुष्याभिवृद्धिरस्तु ఉన్నత విద్యాపారంగతా సిద్ధిరస్తు సత్యాస్తందజమానస్య కామాః మనస్సంకల్పకార్యేషు దిగ్విజయ ప్రాప్తిరస్తు तथास्तु సత్యాస్తందజమానస్య కామాః ఉత్తరోత్తర ధర్మకార్య సిద్ధిరస్తు. సభాయే నమః సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.